ఇన్ని రోజులు అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగాయి. చాలా స్మూత్గా వెళ్ళిపోయాయి. ఇప్పుడు సడన్ గా 2 టెన్షన్స్ మొదలయ్యాయి. ఒకటి పిల్ల, 2 అవని వాళ్ళు ఈ మధ్య క్లోజ్ అవుతూ ఉండడం. అవనిని ఏదో రీజన్తో జాబ్లో నుంచి తీసేసినా లేదా మరో బ్రాంచ్కి పంపించినా ఇద్దరూ బయట కలవడం మొదలు పెడతారు. వాళ్ళ షాడో లాగా రోజు నేను ఫాలో కాలేను. అందుకే వాళ్ళు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి. హలో అవని, కమ్ టు మై ఛాంబర్. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, చెప్పండి మ్యామ్. అందుకే నేను శ్రీకర్ని సెలెక్ట్ చేశాను. నాకు కాబోయే భర్తని మంచి పొజిషన్లో చూసుకోవాలనుకోవడంలో తప్పులేదు కదా? మీరేమంటారు? దాట్స్ గుడ్. మాయా డెసిషన్ ఇస్ ఫైనల్. కంగ్రాట్స్ శ్రీకర్ గారు. కంగ్రాచులేషన్ శ్రీకర్ గారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ స్పీకర్ గారు. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్ సార్. యా. కంగ్రాట్స్ శ్రీకర్ గారు. ఇంకా మీ జీవితానికి తిరుగుండదు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మా జంట ఎలా ఉంది? సూపర్ మేడం. ప్రమోషన్ వచ్చింది కదా, నీ రియాక్షన్ ఏంటి శ్రీకర్? కంపెనీ కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను మేడం. నీ స్పందన ఏంటవని? శ్రీకర్ గారి విషయంలో మీరు చాలా మంచి పని చేశారు మేడం. థ్యాంక్స్. మీరంతా నన్నెలా రెస్పెక్ట్ చేస్తున్నారో శ్రీకర్ని కూడా అలాగే రెస్పెక్ట్ చేయాలి. ఓకే ఓకే మేడం. ఓకే, గో బ్యాక్ టు యువర్ వర్క్స్. ఓకే మేడం. యా, గో బ్యాక్ టు యువర్ వర్క్స్. ఓం హ్రీం క్రీం. ఓం హ్రీం క్లీం హ్రీం. ఓం హ్రీం క్లీం హైం. ఓం క్లీం హ్రీం. స్వామి, ఏంటి దొరా? మాయకి మనం 45 రోజులు గడువు పెట్టాం. గడువు తీరకముందే ముక్కు పుడుకుతూ వస్తుందంటారా? తను చేయవలసిన పనులకు ఏదో శక్తి అడ్డం పడుతుందని చెప్పింది కదా. ఆ శక్తి ఏమై ఉంటుందో మాయ తెలుసుకోగలుగుతుందా స్వామి? ఆ శక్తి వలన మాయకు నిశ్చితార్థం జరగకపోతే పెళ్లి వరకు ఎలా వెళ్ళగలుగుతుంది స్వామి? మీ మంత్రశక్తులకు మించిన శక్తి ఏమై ఉంటుంది స్వామి?
ఆ శక్తిని ఎదిరించగల శక్తి మాయకు ప్రాప్తిస్తుందా స్వామి? మాయ కనిపెట్టలేకపోవచ్చు. అందుకే తనను ఏ శక్తి అడ్డుకుంటుందో, అది ఏ రూపంలో ఉందో, ఎక్కడుందో, మాయాకి ఎంత చేరువలో ఉందో నేనే కనిపెడతాను. రండి.